Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, good morning. Jai Shri Ram. వాణిగాడు ఇక్కడ చేస్తామాట కట్ అయిందా కాలే లైట్ బాగా. ఓకే ఫ్రెండ్స్, దండాలు కొట్టడం స్టార్ట్ చేసినాం ఉదయమే. టైం వచ్చేసి 10:30 అవుతుంది. తొందరగా లేటుగానే 10:30 అవుతుంది. టిఫిన్ చేసి కూర్చున్నాం. ఓకేనా, ఈరోజు తొందరగా అయిపోగొట్టి పెడల్స్ సెట్ ఉంది, ఒకటి సుబ్బారావు ఒకటి ఉంది, ఇంకోటి బిల్లల జడ ఒకటి ఉంది. అది కంప్లీట్ చేయాలి చేసి ఏమంటే అవును నిజంగా రెస్ట్ తీసుకో. 3 రోజుల నుంచి పని సరిపోతుంది. 3 రోజు వచ్చి నాకైతే లేట్ 12 నిన్న 12 అయింది. నువ్వు కూడా ఓకే. ఏమని చెప్తలేమని ఫీల్ అవుతుంది. ఏమో కూడా సేఫ్ ఏమో కూడా నిన్న నైట్ 12 అయింది. వర్క్ అంతా అయిపోయేసరికి 12 అయిపోయింది. మొన్న 2:30 అయింది. నేను 2:30 పడుకున్నా. ఏమో ఒక అర్ధగంట ముందర పడుకుంది, అంతే, ఏం లేదు. 3 రోజుల నుంచి సరిపోతుంది అన్నమాట. పని వచ్చేసి రోజు నైట్ అవుతుంది, లేట్ అయిపోతుంది. పెళ్ళేస్తాను కొట్టేసరికి ఈరోజు కూడా ఉంది. ఈరోజు అంత ప్రెషర్ ఏం పడదు, తొందరగా అయిపోతుంది అనుకుంటున్నా. చూడాలి, అయిపోతాము తొందరగా ఈరోజు. గజమాల అయిపోయింది. ఈ దండలు కూడా అయినాయి, ఇవి కూడా అయినాయి. పెయింటింగ్ చేయడమే తొందరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాం. అందులో ఇక మళ్ళీ బయటికి వెళ్దామని చూస్తున్నాం. ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేస్తుంది. మా ఆవిడకు అనేగానికి బయటికి అట్లా పోయేస్తాం. ఓకేనా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వర్క్ చూపిస్తాము. అయిపోయాక చెరగడ్డ అయిపోయాక కూడా చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చెరగడ్డ దండలు అయితే అయిపోయినాయి. పెడాల్సి కొడుతున్నాను ఇప్పుడైతే. ఇంకో నేనైతే కింది పీసులు కొడుతున్నాను. అక్కడి నుంచి ఏమో ఆవిడ 5 పీసులు కొట్టేస్తుందట. కొట్టేస్తుంది సుబ్బారావు. సెట్ ఆల్రెడీ 2 పీసులు అయిపోయినాయి. 3వది కూడా ఫినిష్ అయిపోయినాకి వచ్చింది. ఇంకొకటి కొడితే అయిపోతాం అన్నమాట సెట్. నేనేమో ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఇంకా కాలినది. ఓకే, మధ్యాహ్నం వచ్చేసి పడుకున్నాం అనమాట. నేనైతే చాలాసేపు పడుకున్నా. ఆవిడ నువ్వు పడుకున్నావా? పడుకోలేదా? అడ్డం మురిగినేమో ఇట్లా అడ్డం మురిగిందనమాట. ఏం పడుకోలేదు. ఓకే, నేనైతే చాలాసేపు పడుకున్నా. ఇలాగ 5కే లేచిన. ఓకే, ఇప్పుడైతే ఇవి కొట్టేస్తున్నాం. ఇవి ఒక సెట్ ఉందన్నమాట సుబ్బారావు. మళ్ళా బిల్లలు చేయడం ఉందన్నమాట. అది అయిపోయాక అది కూడా రెడీ చేస్తాం. ఓకే, చెరగడ్డ దండలు అయితే అయిపోయినాయి. బయట వేసేసాం అనమాట. తడిబట్టలు వేసేసినాం. ఇవి కూడా తొందరనే అయినాయి, కానీ ఎందుకో ఈరోజు పని చాలా డీలే అయిందనమాట. స్లోగా అయింది. ఉక్కలేక 2-3 రోజుల నుంచి వర్క్ చాలా ఎక్కువైపోయి హుషారుగా చేయలేకపోయినాం అనమాట వర్క్ వచ్చేసి. ఓకే, ఇదైతే అయిపోయినాకైతే వీడియో చూపిస్తాను చూడండి. ఈరోజు ఇవే ఉన్నాయన్నమాట. రేపు కూడా ఏం లేవు. రేపు ఫోన్లు ఏం రాలేదు. దండలు ఇట్లా చేయడానికి ఇట్లా బయట ప్రోగ్రామ్స్ ఏం లేవు అనమాట. ఇంకా రెగ్యులర్గా చెరుకట్టుకి కొట్టి ఉన్నాయి. పూలు అయితే అయిపోయినాయి కంప్లీట్గా. రేపు ఇవాళ నైట్ మళ్ళీ హైదరాబాద్ పంపేయాలి. ఆటో ఆయన్ని ఫోన్ చేయాలి. కొద్దిగా అయినాక ఫోన్ చేయాలన్నమాట. ఆటో ఆయనకు పోతుండలేదు, చూస్తాం పోతుండలేదు. ఓకేనా, ఇది అయిపోయినాకైతే చూపిస్తా వీడియో. చూడండి, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇగో బిల్లల జడ కూడా అయిపోయింది. బ్లూ కలర్ స్టోన్కి వచ్చేసిన. ఇటు వచ్చేసి వేణి కొట్టేసింది. దీనికి వైట్ వేణి. ఇటు వచ్చేసి రెడ్ వేణి. ఇవి వచ్చేసి కింది పీసులు ఇంకా కట్టలేదు. 5 పీసులు అయితే రెడీ అయిపోయినాయి. తగడ్ సెట్ సుబ్బారావు సెట్. వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఫినిషింగ్ వర్క్ ఉందన్నమాట. మొత్తంగా ఫినిషింగ్ వర్క్ చేసేసి అయిపోతాయి. టైం వచ్చేసి 10 అయింది. ఇక నేను బయటికి వెళ్ళి పూలు ఇచ్చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఈ పూలు ఇచ్చేసి రావాలి. ఇచ్చేసి వచ్చినాక ఫినిషింగ్ చేసేస్తుంది. ఫినిషింగ్ చేసేసి అయిపోతుంది. దాన్ని ఇప్పుడు ఇంకా బయటకు వస్తాడు. బయటికి వెళ్తున్నాను. ఇక బయట అయితే వర్షం పడింది. ఇంలాక మస్తు పడింది. మస్తు గాలి దుమారం కూడా వచ్చేసింది. వర్షం పడుతూనే ఉందానే? పడుతూనే ఉంది. ఇంకా చిన్నగా పడుతున్నాయి చినుకులు వచ్చాయి. ఇక చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇక బాయ్స్ ఇంలాకైతే ఊట పడింది. పడితే మామూలుగా పడుతుంది చినుకులు.
ఇంక ఇచ్చేసి వస్తుంటుందా ఇగో బండి తగిలేమ్మా సరేనా ఫ్రెండ్స్. వచ్చినాక అది ఫినిషింగ్ అయిపోయాక మీకు వీడియో చూపిస్తా. వచ్చేసి చెరుగడ్డ దండలు అయితే అయిపోయినాయి, తడిబట్టి అలా పెట్టేసినాం అనమాట. వర్క్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది, ఫినిషింగ్ కూడా చేసేసినాం. ఇటు వచ్చేసి దండలు కూడా పెద్దగా అయిపోయినాయి, చాలా సైజ్ కొంచెం పెద్దగా కొట్టేసినాం. ఇంకోటి సుబ్బారావు దండలు ఫినిష్ అయిపోయినాయి. ఇటు వచ్చేసి బిల్లల జడ కూడా అయిపోయింది. ఇంకో బిల్లల జడ వచ్చేసి షీట్కి కూర్చున్నాం అనమాట, చూపిస్తా బ్యాక్ సైడ్. ఈ విధంగా షీట్కి కూర్చిస్తాం అన్నమాట అప్పుడప్పుడు. ఇది కూడా కస్టమర్ అడిగితేనే కూర్చిస్తాం అన్నమాట. ఈ విధంగా ఇట్లా కుచ్చి కిందిలోకి ఇలా కూడా వచ్చేస్తుంది కింది కుత్తి. ఈ విధంగా అయితే పెళ్లి కూతురు రెడీ కానికి ఈజీగా ఉంటుంది అన్నమాట వాళ్ళకు. ఇట్లా డైరెక్ట్ జడకు పెట్టేసుకొని క్లిప్పులు పెట్టుకోవడమే. ఇంపార్టెంట్ దొరుకుతాయిగా క్లిప్పులు, అవి పెట్టేసుకుంటారు అన్నమాట. తొందరగా అయిపోతుంది, రెడీ కావడం కూడా ఫాస్ట్గా అయిపోతారు అన్నమాట రెడీ కావడానికి. ఓకేనా, వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా. ప్యాక్ చేసి పెట్టేసేయాలి. ఇంకా ఇవి చదరడది అంటే ఇక రేపే ఉదయమే చదువుకుంటా. ఇంకా చాలా ఉంది చదివేది. టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. ఈరోజు తొందరనే అయిపోయింది నిన్నటికన్నా. వర్క్ ఫ్లవర్స్ పూలు అయితే కంప్లీట్గా అయిపోయినాయి. హైదరాబాద్కి అయితే ఆటో ఆయన వెళ్తున్నా అనమాట పూలు దేనికి. ఇందాక నేను చెప్పిన వాట్సాప్ చేయాలి ఇక లిస్ట్ అయితే పోతున్నాడైతే చెప్పిండు. హైదరాబాద్ అయితే వర్షం పడుతుందంట అన్న, వర్షం పడుతుంది మార్కెట్లో చిత్తడి ఉంటుంది అన్న, నేనైతే లేట్గా తెస్తాను ఫ్లవర్స్ అయితే అని చెప్పిండు అనమాట. సరే తీసుకురా అని చెప్పినాము అలానే. ఎందుకంటే మార్కెట్లో వర్షం పడితే పూలు తీసుకొనికి రాదనమాట. ఎందుకంటే మొత్తం బుడుతుంటుంది, ఇటు నుంచి అటు నడవనికి రాదనమాట. మొత్తం బురద నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా పూలు ఎక్కడ కొన్నా కూడా బురద నుంచి నడుచుకుంటూ వచ్చి ఆటోలు వేసుకోవాలన్నమాట. అందుకే కొంచెం మార్నింగ్ పూట తీసుకుంటారు అనమాట, నైట్ పూట కాకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మోడల్స్, కొత్త మోడల్ ఏమైనా వస్తే చూపిస్తాం వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఈ రోజుకైతే ఇదే వీడియో, రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.